మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, అలాగే పీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. అంతర్గత వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష జరపనుంది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక కాసేపట్లో జరగబోయే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 2 డేస్ నుంచి కూడా ఇటు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురించే మొత్తం చర్చ జరుగుతుంది. సో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్? ఇక కాసేపట్లో ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మరోవైపు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితితో పాటు కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం సంబంధించినటువంటి అంశము, మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేతలందరూ కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి అంశము సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే లీగల్ టీం, అది అటు అభిషేక్ మను సింఘీ కావచ్చు, మరోవైపు లీగల్ టీం ప్రతినిధులందరూ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేవలం ఆమెపై ఇప్పటికే ఎలాంటి కేసెస్ కూడా నమోదు కాలేదు ఎక్కడ కూడా. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఎన్నికల అఫిడవిట్లో తెలంగాణ రాష్ట్రంలో కేసు సంబంధించిన వివరాలు ఎందుకు తెలియపరచడం లేదంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇంకా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ఇంకా పరిగణలోకి తీసుకోలేదు, కేవలం కోర్టు నోటీసులు మాత్రమే ఇచ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మధ్యప్రదేశ్ బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి దీనికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటుంది, దీనికి సంబంధించిన ఇప్పటికే ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేతలు కలిశారు. మరోవైపు ఆమెకు సంబంధించినటువంటి అఫిడవిట్లో అన్ని వివరాలు పొందుపరిచినప్పుడు కూడా ఈ అంశం ఇంకా పరిలోకి రాలేదు, ఇప్పటికే క్రిమినల్ కేసెస్ ఎక్కడ కూడా నమోదు కాలేదని చెప్పినప్పుడు కూడా ఎన్నికల అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించడం పట్ల కాంగ్రెస్ నేతలందరూ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఈరోజు ఢిల్లీలో జరిగేటువంటి ఏఐసిసి సమావేశంలో మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి అంశాన్ని ఆమె మరి కొనసాగించాలా, వేరే అభ్యర్థిని ఏమైనా పెట్టాలి, ఎందుకంటే అక్కడ అభ్యర్థికి పెట్టకపోతే మాత్రం సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేతలు చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.